పత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆస్తుల కోసం, డబ్బు కోసం, రాజకీయాల కోసం ఎంతకైనా సరే దిగజారేటువంటి విష సంస్కృతికి వైఎస్ఆర్సీపీ పార్టీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఆ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పదవి కోసం, రాజకీయాల కోసం సొంత బాబాయిని సైతం గొడ్డలిపోటుకి అర్ధాంతరంగా ఏదైతే జీవితాన్ని వైఎస్ఆర్సీపీ నేత ముగించాడో, అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకునే మొన్న ఏదైతే కడపలో సొంత పార్టీ కార్యకర్త దస్తగిరిని సైతం నిర్దాక్షిణ్యంగా హత్య చేసినటువంటి పరిస్థితి, దుస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలకు పేటెంట్ హక్కు అనేది వైసీపీ పార్టీ ఈరోజు గొడ్డల పార్టీగా పిలువబడేటువంటి పార్టీదిగా ఈరోజు ప్రజలందరూ కూడా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డిగా అత్యంత సన్నిహితుడైనటువంటి కడప మాజీ డిప్యూటీ మేయర్గా ఎవరైతే పనిచేశారో నిత్యానందరెడ్డి, తన 100 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ లావాదేవీలకు అడ్డుగా ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి ఆ రోజు 2019లో కానీ మరి మొన్న 2024లో కానీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనేటువంటి విషయం కూడా ఆలోచన చేయకుండా మరి ఆ కార్యకర్తను సైతం నిర్దాక్షిణ్యంగా పెద్ద దస్తగిరిని ఏ రకంగా అయితే హత్య చేసి, మరి హత్య చేసిన తర్వాత ఆ హత్యలో పాల్గొనేటువంటి వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా ఆ యొక్క నిత్యానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడిని కలిశారని అంటే, ఈ రకంగా హత్య రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా పేటెంట్ హక్కు తీసుకుంటుందో ఈ రాష్ట్రంలో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు వివేకానందరెడ్డి గొడ్డలి పోటు దగ్గర నుంచి ఈ రోజు వరకు మరి ఏ రకంగా హత్య రాజకీయాలకు పాల్పడుతుందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా దురదృష్టం ఏంటంటే, ఆ రోజు సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని గొడ్డలి పోటుగా ఏ రకంగా అయితే హత్య చేసి తర్వాత అక్కడున్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా ఏ రకంగా రూపుమాపడానికి ప్రయత్నం చేశారో, మళ్ళీ అదేవిధంగా పెద్ద దస్తగిరి హత్య తర్వాత కూడా ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా రూపుమాపేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసేటువంటి విధానం అని అంటే, ఇది తాడేపల్లి ఆదేశాల ప్రకారమే ఇటువంటి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మరి స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. గొడ్డలి పార్టీ ఎంతకైనా దిగజారుతుందనే దానికి కూడా ఇదే ఒక ఉదాహరణ అనే విషయం. అంతకు మించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క క్రిమినల్ మైండ్, ఆయన రాజకీయాలకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్త హత్యకు గురవుతే మరి వాళ్ళ పత్రిక ఉంది, ఒక కరపత్రిక, వాళ్ళ పత్రిక ఉంది, ఒక అవినీతి పత్రిక. కనీసం కార్యకర్తని పెద్ద దస్తగిరిని ఎక్కడ కూడా ఉదహరించలేకపోయింది అని అంటే ఏ రకంగా అంటే పాము గుడ్లను పెట్టి తన గుడ్లు తానే పాము ఏ రకంగా అయితే మింగేస్తుందో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తన రాజకీయాలకు కానీ, తన ధనదాహానికి కానీ, తన డబ్బుకు కానీ ఎవరు అడ్డొచ్చినా కూడా ఆ రకంగానే మరి మింగేస్తారనేటువంటిది కూడా పెద్ద దస్తగిరి విషయంలో మనందరికీ కూడా అర్థమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే పెద్ద దస్తగిరి ఈ రకంగా ఒక వైసీపీ నేత అనుచర గణంతో హత్య గావించబడితే కనీసం కార్యకర్త చనిపోయేటటువంటి బాధ, ఆవేదన కూడా ఆ పార్టీలో లేదు అని అంటే, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క క్రిమినల్ మైండ్. ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర పేరు చెప్పి పెద్ద ఎత్తున ఊరేగింపుతో ఆ రోజు వెళ్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద మరి తన సొంత పార్టీ కార్యకర్త చక్రాల కింద పడి నలిగి చనిపోతే, కనీసం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం ఎక్కడైనా రోడ్డు మీద పోతూ ఉంటే యాక్సిడెంట్ కనుక మనం చూస్తే
వాళ్ళెవరో మనకు తెలియకపోయినా సరే కారు ఆపి ఆ యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకుని హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడ బెడ్ అరేంజ్ చేసుకుని అవసరమైతే మనకు ఎవరైనా పిఏ కానీ వీళ్ళు కానీ అనుకుంటే వాళ్ళని ఇచ్చి పంపించి వాళ్ళకి వైద్యాన్ని అందజేస్తాం. ముక్కు ముఖం తెలియని వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్కి గురవుతాయి. ఆ రకంగా మానవత్వం చాటుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్లో ఊరేగింపులో ఆ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త చక్రాల కింద పడి చనిపోతే 2 చేతులు 2 కాళ్ళు పట్టుకుని పక్కన పొదల్లోకి పడేసి పోయారని అంటే ఒక కారు కింద నిమ్మకాయని పెట్టి ఏ రకంగా అయితే తొక్కించేస్తారో ఆ మాదిరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ యొక్క కార్యకర్తలు కూడా ఆ రకంగా మరి చూస్తున్నటువంటి దుస్థితి ఈరోజు వైసీపీ కార్యకర్తలు కూడా మరి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయం. అంటే ఈరోజు స్పష్టంగా ఒకటి అర్థమవుతోంది, జగన్మోహన్ రెడ్డికి ఏదైతే తన అధికారం కోసం కానివ్వండి, తన ధనదాహాని కోసం కానివ్వండి, తన రాజకీయ ప్రయోజనాల కోసం కానివ్వండి, అది కుటుంబమైనా బంధువులైనా పార్టీ నాయకులైనా పార్టీ కార్యకర్తలైనా ఎవరైనా ఒకటే, తన ధనదాహానికి తన రాజకీయ దాహానికి అడ్డొస్తే అనేటువంటి విషయం మరొక్కసారి పెద్ద దస్తగిరి హత్య ద్వారా మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. దీనికి తల్లి అయినా మినహాయింపు లేదు, చెల్లి అయినా మినహాయింపు లేదు, సొంత చిన్నాన్న చెల్లి అయినా మినహాయింపు లేదు, ఆఖరికి తండ్రి బాబాయ్ అందరూ కూడా మినహాయింపు లేనిటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు ఏదైతే వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా మరి ముందు చిత్రీకరించి అది గుండెపోటు కాదు గొడ్డలిపోటని ఏదైతే సాక్ష్యాధారాలతో బయటపడేటప్పటికీ అది చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకంగా అయితే నెట్టేయడానికి, నారాసుర రక్త చరిత్రని ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడో, ఆ రోజు 2018లో కోడికత్తి డ్రామా ఆడి రక్తి కట్టించి 2019 ఎన్నికల్లో దాని ద్వారా విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ కోడికత్తిలో భాగస్వామ్యుడైనటువంటి దళిత బిడ్డను మరి ఏ రకంగా అయితే అతని జీవితాన్ని బలిపెట్టాడో ఈరోజు కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏదైతే యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ రాజకీయాల్ని ఈవేళ సొంత పార్టీ కార్యకర్తలు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అనేటువంటి వాళ్ళను తన రాజకీయ అధికారం కోసం ఒక టూల్స్ మాదిరిగా మాత్రమే ఉపయోగించుకుంటాడనేటువంటి సత్యాన్ని కూడా ఈరోజు వైసీపీ కార్యకర్తలు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి ఎంతో ప్రశాంతమైనటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇటువంటి ప్రశాంతమైనటువంటి రాష్ట్రంలో మరి ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయినటువంటి 22 నెలల నుంచి చూస్తూ ఉంటే ఓటమి నుంచి ఎక్కడ కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకుండా ఏదైతే 2024లో ఈ ప్రజలందరూ కూడా నన్ను ఓడించారు కాబట్టి ఆ ప్రజలెవరూ కూడా సుఖశాంతులతో ఉండడానికి వీలు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా ఆనందంగా ఉండడానికి వీలు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఉపాధి అవకాశాలు రావడానికి వీలు లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి వీలు లేదు అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉండాలి. 2024లో తను ఓడించినటువంటి ప్రజలు అనేటువంటి కక్షపూరితమైనటువంటి ఆయన మాటలు. ఎందుకంటే చంపేస్తాం, తొక్కేస్తాం, నరికేస్తాం, అంతం చూస్తాం, ఇవే వాళ్ళ నోటి నుంచి ప్రతిరోజు వచ్చేటువంటి మాటలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. పడగొడతాం, ఉన్నవన్నీ కూడా నిలిపేస్తాం, పనులేవి కూడా జరగకుండా మరి వాళ్ళని ఏ రకంగా బెదిరిస్తాం. ఈ రకమైనటువంటి నైజం మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డిలో చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ఎంత ప్రమాదకారిగా జగన్మోహన్ రెడ్డి తయారయ్యారో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి హింసాత్మకమైనటువంటి రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తావు లేదు. ఇటువంటి హింసను ప్రోత్సహించేటువంటి జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఎక్కడ చూసినా ఈరోజు గొడ్డల పార్టీ, రప్పా పార్టీ అని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి.
అటువంటి హింసాత్మకమైనటువంటి రాజకీయాలు నడిపేటువంటి వ్యక్తికి ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి అర్హత లేదు. రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తాం, లేదా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధిని ఇస్తాం, చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకుని మంచి పాలన ఇస్తామని ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు చెప్తుంది తప్ప, ఈ జగన్ మాదిరిగా మరి రేపు రప్ప అని నరుకుతాం, చేతులు తీస్తాం, కాళ్ళు నరుకుతాం, తలలు తీస్తాం అనేటువంటి భావజాలంతో మరి మాట్లాడేటువంటి పార్టీలకు, అంటే ఈ రకమైనటువంటి క్రిమినల్ మైండ్తో ఉన్నటువంటి ఇటువంటి పార్టీలకు, ఇటువంటి నాయజం ఉన్నటువంటి గొడ్డలి పార్టీకి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానం లేకుండా చేయవలసిన బాధ్యత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కూడా ఉంది అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే ఇప్పుడే చెప్పడం జరిగింది, కడపకు సంబంధించినటువంటి ఎవరైతే డిప్యూటీ మాజీ మేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి నిత్యానందరెడ్డి. అక్కడ కడపలో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందో అందులో ఉన్నటువంటి పెద్ద దస్తగిరి ఈ యొక్క నిత్యానందరెడ్డికి సంబంధించినటువంటి 100 కోట్ల లావాదేవీలకు, సెటిల్మెంట్లకు ఆ పెద్ద దస్తగిరి అడ్డుగా ఉన్నాడనేటువంటి ఆలోచనతో తాడేపల్లితో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి ఈ నిత్యానందరెడ్డి తన సొంత పార్టీ కార్యకర్తని కూడా చూడకుండా తన ధనదాహానికి అడ్డు తగులుతున్నాడనేటువంటి విధానంతో ఆయన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం, అంటే ఇవన్నీ కూడా పార్టీ కార్యకర్త కంటే, పార్టీలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళకంటే కూడా వాళ్ళకి ధనం అనేది ముఖ్యం, డబ్బు అనేది ముఖ్యం, రాజకీయాలు అనేది ముఖ్యం. అది ఒక్క నిత్యానందరెడ్డి నుంచే వచ్చిందని మేము అనుకోవట్లా. తాడేపల్లిలో వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, వీళ్ళు చేసేటువంటి కబ్జాలు కానీ, వీళ్ళు చేసేటువంటి సెటిల్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే తాడేపల్లికి చేరి తాడేపల్లి నుంచి వీళ్ళకి అనుబంధం ఉందో, ఆ తాడేపల్లితో ఉన్నటువంటి అనుబంధంలో భాగంగానే ఈరోజు ఆ యొక్క మరి హత్య జరిగింది నిర్దాక్షిణ్యంగా అనే విషయాన్ని స్పష్టంగా ఈరోజు మరి తెలుస్తున్నటువంటి పరిస్థితి.